కొన్నిసార్లు మన పార్ట్నర్ ఏదన్నా హై టోన్లో కానీ హార్ష్ వాయిస్లో కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న దానికంటే వాళ్ళు ఏ వాయిస్తో మాట్లాడుతున్నారు అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు అంటే ఎక్కడో ఈగో ఎంటర్ అవుతుంది అని అర్థం అండి. కొన్నిసార్లు వాళ్ళ వాయిస్ మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేయటానికి ఇంటెన్షన్తో ఉండదండి. వాళ్ళు టయర్డ్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఓవర్వెల్మ్డ్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మనకి తెలియని ఎమోషనల్ వెయిట్ ఏదో క్యారీ చేస్తూ ఉండుండొచ్చు, మనకు కనపడింది. సో మనం ఏదైతే టోన్ అని అనుకుంటున్నామో అది వాళ్ళ ఎగ్జాషన్, అంటే వాళ్ళ ఓపిక నశించిపోయి ఉండొచ్చు అప్పటికి. కాబట్టి మన పార్ట్నర్ మనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళ వాయిస్ ని అన్ని వాళ్ళ బాధని దిగమింగుకొని వాయిస్ మీద ఫోకస్ పెట్టే మీతో మాట్లాడాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే దట్ ఈస్ నాట్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అండి, దట్ ఈస్ సెల్ఫ్ ప్రొటెక్షన్. అప్పుడు మీ వైపుదే మీ కంఫర్టే మీరు చూస్తున్నారు తప్పితే ఎదుటి వ్యక్తికి ఏంటి ఎందుకు అనేది ఆలోచించట్లేదు. ఆ బాధ ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు ఆ వాయిస్ పెంచారు అనేది కూడా అప్పుడప్పుడు మనం గమనించి అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఎమోషనల్ గా సేఫ్ గా ఫీల్ అవుతారు అనేది గమనించండి. థ్యాంక్ యూ.